ఈ రోజు నుంచి కార్యాచరణ ప్రజల్లోకి వెళ్ళి నియోజకవర్గం స్థాయిలో సమన్వయ కమిటీలతో పాటు మండల స్థాయి సమన్వయ కమిటీలతో పాటు గ్రామ స్థాయి సమన్వయ కమిటీలతో కూడా పాటు వేసుకుంటూ ముందుకు సాగుతాం కార్యాచరణ. ఖచ్చితంగా రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ గారిని అసెంబ్లీకి 50,000 ఓట్ల మెజార్టీతో పంపించడం జయంగా రెండు పార్టీలు కూడా ప్రయాణం చేసే విధంగా మేము కార్యాచరణ రూపుదిద్దుకుంటున్నాం. ఇవాళ ఏదైతే ఉందో రాజానగరం నియోజకవర్గంలో చక్కంపూడి రాజాని మాట్లాడుతూ ఇప్పుడు దాకా కులాల ఇచ్చుకోకుండా ఏదో రాజానగరం మండలం వెళ్ళి సీతానగరం మండలంలో కమ్మవారందరూ కూడా మాయనకాయలు ఉన్నారని చెప్పేసి ఏదో గొప్పలు చెప్పి బతికేద్దాం అనుకుంటున్నాడు. ఖచ్చితంగా రాజా రాబోయే రోజుల్లో 50,000 ఓట్లతో ఇక్కడి నుంచి ఓడిపోయి రాజమండ్రి కూడా పారిపోయే స్థితి ఆసన్నమైందని మర్చిపోకూడదు. ఎందుకంటే మీరు చేసిన అవినీతి కార్యక్రమాలు అభివృద్ధి చూస్తే ఇది చిన్న 1% అవుతే అవినీతి 99% ఇవాళ ముందంజలో ఉంది రాజానగరం నియోజకవర్గం. దాంట్లో ఇవాళ చూసుకుంటే విపరీతమైన కొండలు, ప్రకృతి సిద్ధమైన కొండలు పూర్తిగా ఇవాళ పట్టుకుపోయింది మీరే కాదని అడిగాను. ఇన్ని 100 కోట్లు ఎవరు దోసేశారు? మీ బినామీలు కాదా? మీ బామర్దులు వీళ్ళందరూ కూడా ఇవాళ కార్యకర్తలు, మీ సొంత కార్యకర్తలకి ఇవాళ ఏదో పరవన్నం పెట్టి మీరు కొండలు దోసిపోయిన చరిత్ర మీది కాదని అడుగుతున్నా. ఇవాళ ఈరోజు మీరు చూసినట్లయితే చెరువులు మట్టి కబ్జా చేయడం కావచ్చు, క్రైమ్లో ఎలా అన్ని రకాల క్రైమ్లో కూడా ముందంజలో మీరే ఉన్నారు. ఇవాళ బ్లేడ్ బ్లాచన్ పోవచ్చిన గంజా అన్ని రకాలుగా కూడా ఈ జక్కంపూడి రాజా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో ఒక మారుమూల గ్రామానికి మహిళలు రాత్రి మాటలు పెళ్లి కార్యక్రమాలు వెళ్ళాలని కూడా భయభ్రాంతులు అయిపోయి శుభ కార్యక్రమాలు కూడా మానేసుకున్న రాజానగరం నియోజకవర్గం అలాంటి దుస్థమైన స్థితిలోకి చేరిందంటే ఒక్క జక్కంపూడి రాజా పరిపాలనలోనే ఇవాళ సాధ్యమైంది. ఖచ్చితంగా రాజానగరం నియోజకవర్గంలో జక్కంపూడి రాజా అనే వ్యక్తి వాటిని ఖచ్చితంగా కన్ఫర్మ్. ఎందుకంటే భక్తుల ఫ్యామిలీ ఇవాళ అతను చేసిన సేవా కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ అన్ని రకాల ఇవాళ ప్రతి గ్రామానికి గడపడకపోయే కార్యక్రమం కావచ్చు. అలాగే ఈ మధ్యకాలంలో ఎంతోమంది సీనియర్లు తెలుగుదేశంలో బొడ్డు పిలుపు మేరకు తెలుగుదేశంలో కార్యకర్తలు అందరూ కూడా సీనియర్ నాయకులందరూ కూడా గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, బూత్ స్థాయిలో వాళ్ళందరూ కూడా మాకు స్ట్రాంగ్గా మాకు దొరకడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మా జన సైనికులతో పాటు మా ఆవేశం, వాళ్ళ ఆలోచనని ముందుకు తీసుకెళ్తే కనుక ఖచ్చితంగా 50,000 ఓట్లతో మేము అసెంబ్లీకి వెళ్ళి తీరుతాం. ఇక్కడే కాదు, జగన్మోహన్ రెడ్డిని కూడా చిత్తుగా ఓడించే ఇవాళ ఆ టైం కూడా ఆసనమైంది. ఎందుకంటే ట్యాక్స్ రూపంలో వచ్చిన ధనాన్ని అంతా కూడా బినామీలు దోసేశారు. ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో ఖచ్చితంగా భక్తుల ఆధ్వర్యంలో మా జన సైనికులందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలని మా సలహా సూచనలు అన్నీ తీసుకుని ముందుకు సాగుతాం. ఖచ్చితంగా బూత్ స్థాయిలో మెజార్టీ కొడతాం. వార్డు స్థాయిలో కాదు, ప్రతి 215 బూతుల్లో కూడా మేము మెజార్టీకి వచ్చి 50,000 మెజార్టీతో అసెంబ్లీకి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి బలరామకృష్ణగా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు గారు కూడా గిఫ్ట్గా ఇస్తానని చెప్పేసి నేను ఒక జనసైనికుడు ఆవేదన వ్యక్తపరుస్తూ, ఇదంతా బోటకపు మాయ. జక్కంపూడి రాజా చేసే గారిడి ఇది. ఎందుకంటే 4.5 సంవత్సరాల దాకా ఇప్పుడు దాకా జక్కంపూడి రాజా ఏమీ చేయని వ్యక్తి ఇవాళ ఇలా 85 గ్రామాలకి ఒక 100 కొబ్బరికాయలు కొనుక్కున్నాడు. అతను 100 కొబ్బరికాయలు కొనుక్కొని కొబ్బరికాయ 5 రూపాయలు 6 రూపాయలు చేస్తుంది. అది కూడా ఉచితంగా వస్తుంది కొబ్బరికాయకి. ప్రతి గ్రామాన్ని కూడా ఎక్కడ కనపడుతుంది కొబ్బరి కూడా ఎత్తున్నాడు. అంటే 5 రూపాయలతో అభివృద్ధి చేస్తున్నాడు. ఎవరైనా నమ్మేది నీ బోటకపు మాటలో? ఇప్పుడు దాకా నువ్వు కడతానన్నా స్వయంభూ సాక్షాత్తు లక్ష్మీనరసింహ గుడికే రూపొందించలేదు. నువ్వు లక్ష్మీనరసింహకే పంగనాలు పెట్టిన వ్యక్తి జక్కంపూడి రాజా. అలాంటి వ్యక్తి ఇవాళ ఇళ్ల స్థలాల పేరు చెప్పి ఎంతో అవినీతి చేసి మునిగిపోయే స్థలాల్లో ఆవు భూములు ఇళ్ల స్థలాలు తీసుకుని నట్టేడు ముంచేసిన వ్యక్తి జక్కంపూడి రాజా. ఇవాళ రాత్రి ఇవాళ నిరుపేదలకందరికీ ఇళ్ల స్థలాలు ఎలా ఇచ్చేస్తాడు, ఎలా కట్టేస్తాడు? ఇదంతా గారిడి కాదంట. ఖచ్చితంగా రాజానగరం నియోజకవర్గంలో గ్రామ ప్రజానికి అందరితో కూడా ఒక నాటకం ఆడుతున్నాడు, ఒక ట్రిక్స్ చేస్తున్నాడు. ఖచ్చితంగా జక్కంపూడి రాజు నమ్మే విషయంలో ఇవాళ సీతానగరం మండలంలో ఖచ్చితంగా బత్తుల బలరామకృష్ణ గారికి మా చంద్రబాబు పిలుపు మేరకు, బొడ్డు పిలుపు మేరకు ఖచ్చితంగా బత్తులను లగ్గించుకుంటామని చెప్పి సాక్షాత్తు కమ్మవారికి చెప్పడం జరిగింది. ఇవాళ ఇప్పుడు ఏదో అది కూడా ఈ నలుగురు ఎంత పని చేశారు? 4.5 సంవత్సరాలకు చూశారు. ఏం అభివృద్ధి చేశారు? ఒకళ్ళ కొండలో, ఒకళ్ళ చెరువులు, ఒకళ్ళ కాలం బట్టి, ఒకళ్ళ శాండ్. ఇదేనా అభివృద్ధి? మీ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఈ అభివృద్ధి చేస్తారా? గతంలో ఇదే చేశారు. శాండ్ ఏమైపోయింది? ఇన్ని కోట్ల ఆదాయం ఏమైపోయింది? కొండలు ఎన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాల కొండలు ఏమైపోయాయి? ఇది ఎవరికి ఇంత నలుగురు ఎమ్మెల్యేలు 4 పథకాలు అవి. ఖచ్చితంగా ఇది కూడా ఒక గారిడి. ఏదో అలాగే వెళ్ళడం, మచ్చిగా వెళ్ళి నలుగురు వెళ్ళి ఏదో 4 చోట్ల తిరిగేసామని చెప్పి ఒక ప్రజల్ని మభ్య పెడతాకే తప్ప ఈ నలుగురు ఎమ్మెల్యేల వల్ల మాకేం ఊడిపోయింది ఏం లేదు. ఖచ్చితంగా ఎందుకంటే ఇవాళ నలుగురు ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ కన్నతల్లి సీటునే ఇవాళ అతను లాగేసుకుని
ఎమ్మెల్యే అయిన వ్యక్తి జక్కంపూడి రాజా. మీకు తెలియదే ఉంది, రాజా మంచి గాలిడి చేస్తాడు. ఒక విచిత్రమైన గాలిడి చేయడంలో జక్కంపూడి రాజా తిట్ట. ఖచ్చితంగా మా ఈ జిల్లాలో ప్రభావితం చేయడం వల్ల, ఈ పవన్ కళ్యాణ్ వల్ల ఇక్కడ సరైన స్టేట్ క్యాడర్ అంతా కూడా ఇక్కడ ఉండటం, ఆ ఫ్లేవర్ మామి పెడతాం. అది కాకపోతే ఈ బత్తుల బలరామకృష్ణ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే అత్యంత అభిమానం, ఇష్టం. ఎందుకంటే ఇది చాలా బలరామకృష్ణ గారు చాలా పవన్ కళ్యాణ్ చాలా అభిమానిస్తారు. మొట్టమొదటిగా సీటు ప్రకటించింది కూడా బలరామకృష్ణ గారు మహారాజనగరం నియోజకవర్గం సిటీ పవన్ కళ్యాణ్ ప్రకటించింది. ఖచ్చితంగా ఈ వారాహి యాత్రలో కూడా 3 మండలాలు కూడా పర్యటిస్తాను అని పర్యటించడంతో పాటు మాకైతే ఏ విధమైన భయం అయితే లేదు. ఖచ్చితంగా మేము 50,000 ఓట్లతో మెజార్టీతో ఖచ్చితంగా ఈ రాజనగరం నియోజకవర్గంలో దగ్గర తీరుతాం. జక్కంపూడి రాజాని తవరేస్తాం కూడా ఈ రాజనగరం నియోజకవర్గం నుంచి అని చెప్పేసి. ఎందుకంటే అతను చేసిన అవినీతి, క్రైమ్ ఇవాళ చూస్తే సీతారాం మండలం చూస్తే ఒక ఎస్సీ దళితుడికి శిరోమండనం చేసిన ఘనత జక్కంపూడి రాజుకి దక్కింది. మొన్న ముస్లిం వ్యక్తికి కూడా శిరోమండనం చేసిన ఘనత ఆ ఆధ్వర్యంలో రాజాకే దక్కింది. ఇప్పుడు మిగిలిపోయింది తర్వాత మళ్ళీ కానీ 2024 సంవత్సరంలో అధికారం వస్తే ఫస్ట్ కొట్టేసి సీతారాం మండలం కమ్మవారి గుండ్లు కొట్టేస్తాడు, తర్వాత కోరకన మండలం కాపులు గుండ్లు కొట్టేస్తాడు, ఆ రాజనగరం మండలం బీసీలు గుండ్లు కొట్టేస్తాడు, అందరికీ గుండ్లు కొట్టుకుంటూ పోతాడు. అభివృద్ధి ఏంటంటే ఓన్లీ గుండ్లు కొట్టడమే అభివృద్ధి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.